శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం మహాలయ పక్షాల గురించి తెలుసుకుందాం. పితృపక్షాలు అంటారు. అంటే భాద్రపద బహుళ పాడ్యం నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు పితృ అమావాస్య అంటారు కదా. అంటే మొన్న 8వ తారీఖు నుంచి సోమవారం నుంచి వచ్చే 21వ తారీఖు వరకు, సెప్టెంబర్ 21 వరకు, ఆదివారం వరకు మహాలయ పితృపక్షాలు. పక్షము అంటే 15 రోజులు. ఈ 15 రోజులు కూడా పితృదేవతలకు కేటాయించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు. ఈ సమయంలో పితృదేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట. మనకు స్కాంద పురాణంలో మనకు ఈ మహాలయ పక్షాల యొక్క వివరణ ఉంది. స్కాంద పురాణంలో ఒకసారి అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉన్నాడు. అంటే కృతయుగంలో, ఆదియుగం అంటారు. ఆయన సృష్టి చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు మానవులు. ఎవరు చనిపోవట్లే. అందరూ కూడా అమరులు. ఎందుకంటే ధర్మబద్ధంగా జీవిస్తున్నారు, స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు, దైవ చింతనలో ఉంటున్నారు. అంటే భగవానుడు ఏర్పరిచినటువంటి నియమానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి మరణం దరిదాపుల్లో కూడా రావట్లేదు వారికి. మనుషులేమో పెరిగిపోతూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, ఇట్లా సృష్టి చేసుకుంటూ పోతున్నాను, వీళ్ళందరూ జీవించే ఉంటున్నారు, తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా మరణాలు జననాలు బ్యాలెన్స్డ్గా ఉండాలి సృష్టి ముందుకెళ్ళాలంటే. కాబట్టి ఏం చేద్దామని ఆలోచించి పరమశివుణ్ణి అడుగుతాడు. ఆయన వచ్చేసి చెబుతాడనమాట, ఇలా సృష్టి చేసుకుంటూ పోతున్నాను, వీళ్ళందరూ జీవించే ఉంటున్నారు, ఎవరు కూడా మరణించట్లేదు, ఎట్లా వీరిని. అప్పుడు శివుడు తన యొక్క దివ్య దృష్టితోటి ఈ పాలనేత్రం నుంచి, పాలభాగం అంటే ఇక్కడ 3వ కన్ను నుంచి ఒక దివ్యమైనటువంటి శక్తిని ఆయన పుట్టిస్తాడు. ఆ శక్తికి మృత్యుదేవత అని పేరు పెడతాడు. మృత్యుదేవత అని పేరు పెట్టి బ్రహ్మగారికి చెప్తాడు, మీకు అంటే మనుషుల్ని లయించటంలో, మనుషుని మరణానికి సంబంధించినటువంటి విషయాలు మృత్యుదేవత మీకు సహాయపడుతుంది అని చెప్పేసి శివుడు బ్రహ్మగారికి చెప్తాడు. అప్పుడు మృత్యుదేవత ఏమంటుందంటే, ఏమండి, నన్ను సృష్టించి మనుషుల ప్రాణాలు తీయమంటారు, నన్ను అందరూ తిట్టుకుంటారు, అంటే ప్రాణాలు తీసేటటువంటి పని నాకు అప్పచెప్తారా, అది నాకు అంత సమంజసంగా లేదు అని చెప్పేసి అంటుంది మృత్యుదేవత. అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు ఏం చేస్తారంటే, నిమిత్తములు అనే ఒక 2 దివ్యశక్తుల్ని సృష్టిస్తాడు. నిమిత్తములు. అమ్మ, నీకు ఈ నిమిత్తములు అనే శక్తులు నీకు సహాయం చేస్తాయి. ఎట్లా అంటే, నీ పేరుతో కాకుండా ఏదో ఒక నిమిత్తం అంటే ఒక కారణంతో మాత్రమే మనుషులు చనిపోతారు. అకారణంగా మనుషులు చనిపోరు.
ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. రోగగ్రస్తమయ్యో, ఏదో యాక్సిడెంట్ అనో, లేకపోతే గుండెపోటనో, లేకపోతే ఇంకేదో దీర్ఘవ్యాధనో, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి మిష అంటే కారణంతో చనిపోతారమ్మా. ఆ కారణంతో నువ్వేం చేయాలంటే మనుషుల యొక్క ఆయుష్ని నువ్వు స్వీకరించాలి. దీనికి యమధర్మరాజు నీకు సహాయం చేస్తాడు. యమధర్మరాజు ఎలా చెప్పితే అలా చేయమ్మా అని చెప్పేసి పంపిస్తాడు. ఆ కారణంగా అప్పటి నుంచి మనుషుల్లో ఏదో ఒక కారణంగా చనిపోవడం ప్రారంభమవుతుంది. మహాలయము అంటే చనిపోవడం ప్రారంభమైనటువంటి రోజు. లయము అంటే కలిసిపోవటం, అంటే గాలిలో కలిసిపోవటం, అనంతలోకాల్లో కలిసిపోవటాన్ని లయము అంటారు. మహాలయము అంటే ఒక సమూహం అంతా కూడా లయించిపోతూ ఉన్నాయట. భాద్రపద అమావాస్య రోజున మృత్యుదేవత పుట్టినరోజు. మహాలయ అమావాస్య అంటారు కదా, వచ్చే అమావాస్య రోజున మృత్యుదేవత పుట్టిందట. కాబట్టి అంతకన్నా ముందున్నటువంటి 15 రోజుల్ని మహాలయ పక్షములు అంటారు. ఈ సమయంలో మానవులు చేయవలసింది ఏమిటంటే, సాధారణంగా మానవులు పితృదేవతలు చనిపోయిన తర్వాత, అంటే తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు ఎవరో ఇంట్లో చనిపోయిన తర్వాత ఆ 11వ రోజున శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఆ తర్వాత ఏదో సంవత్సరీకం ఒకటి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క స్మరణ ఉండదు, అట్లా వదిలేస్తారు. వాళ్ళని ఏదో రకంగా స్మరించాలి. ఆ విధంగా శ్రాద్ధ కర్మలు, తద్దినాలు, ఆబ్దికాలు వదిలేసిన వారు ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు వారికి సంబంధించినటువంటి జ్ఞాపకంతో వారికి పితృతర్పణాలను వదలాలి. తర్పణము అంటే నీళ్లను వదిలేయటం. దీనిలో అనేక రకాలైనటువంటి శ్రాద్ధాలు ఉన్నాయి. అంటే ఆమశ్రార్థం. ఆమశ్రార్థం అంటే బియ్యము, కూరగాయలు, పప్పు, ఉప్పు మన ఇంటి పౌరోహితునికి లేదా గ్రామ పౌరోహితునికి ఇచ్చి ఆ మంత్రాన్ని ఉచ్చరించడం, దాని ఆమశ్రార్థం. అలా చేయవచ్చు. అలా చేయని వారు జలతర్పణం, అన్నశ్రార్థం, పిండశ్రార్థం, పిండాలు పెట్టేవాళ్ళు పిండాలు పెట్టవచ్చు, అన్నదానం చేసేవారు అన్నదానం చేయవచ్చు. ఇట్లా అనేక రకాల శ్రాద్ధాలు ఉన్నాయి. హిరణ్య శ్రాద్ధము, ఏదో కొంత సంభావన, కొన్ని డబ్బులు ఎవరికైనా బ్రాహ్మణునికి ఇవ్వవచ్చు. ఇట్లా అనేక సందర్భాలు ఉన్నాయి. లేదు ఇవన్నీ లేదు అంటే గతించిన వారి యొక్క ఫోటో పెట్టేసి, ఒక దీపం పెట్టేసి, వారికి సంబంధించినటువంటి ఇష్టబంతి అంటే అందరినీ పిలిచి కాదు, చనిపోయినటువంటి తండ్రి గారో తాతగారో వారు ఏమైతే బ్రతికున్నప్పుడు ఇష్టంగా తినేవారు ఆ పదార్థాలన్నీ కూడా నైవేద్యంగా పెట్టేసి ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాది కూడా తినేయటం, దాన్ని కూడా మనకు శ్రాద్ధంగానే చెప్పబడుతుంది. ఈ విధంగా 3 తరాలు, ముఖ్యంగా పితృపితామహ ప్రపితామహానాం అంటారు. తండ్రి, తాతగారు, వారి తండ్రి గారు, ఈ ముగ్గురిని స్మరించి చేసుకునేటువంటి శ్రాద్ధమే ఈ ఈ ఆమశ్రాద్ధము. అంటే ఈ పితృపక్షాల్లో చేసేటువంటి శ్రాద్ధం. తర్వాత ఏమిటంటే, ముఖ్యంగా మనకి మహాభారతంలో ఒక కథ ఉంటుంది. ఏమిటా కథ అంటే, కర్ణుడు చనిపోయిన తర్వాత, కర్ణుడు దానకర్ణుడు అనేక రకాల దానాలు చేస్తాడు ఆయన. అందువల్ల చాలా పుణ్యం లభిస్తుంది ఆయనకి. స్వర్గలోకానికి వెళ్తాడు. స్వర్గలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు స్వర్గ సుఖాలుగా ఆయనకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా. కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఆకలి అయింది.
ఆకలైంది. అంటే ఆ భూలోక వాసనలు ఇంకా పోలేదన్నమాట. నాకు అన్నము కావాలని చెప్పేసి అడుగుతాడు. ఇంద్రుడిని అడుగుతాడు. నాకు అన్నం కావాలి, ఆకలవుతుంది, మంచినీళ్ళు కావాలని చెప్పేసి. అప్పుడు ఇంద్రుడు ఏమంటాడు, నీకు అన్నము, నీరు నీకు ఇవ్వబడదు. ఇంకా ఏదైనా బంగారము, తర్వాత వజ్రవైడూర్య, గోమేధిక, పుష్యరాగాలు, రంభా, ఊర్వశి, మేనక ఏదైనా ఇవ్వబడుతుంది తప్ప నీకు అన్నము, నీరు ఇవ్వబడదు. అదేమిటండి, ఇంత పుణ్యం చేశాను కదా, నేను ఇన్ని దాన ధర్మాలు చేశాను కదా, నేను ఏం తప్పు చేశాను? నాయన అనేక దాన ధర్మాలు చేశావు కానీ ఎన్నడూ కూడా నువ్వు అన్నదానం చేయలేదు. కర్ణుడు మహాభారతంలో తన జీవితంలో ఎప్పుడు అన్నదానం చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి అన్నదానం చేయని కారణంగా, నీరు దానం చేయని కారణంగా నీకు ఇక్కడ, నీకే కాదు మీ పితృదేవతలకు కూడా అన్నము నీరు లభించదు, 3 తరాలకు లభించదు. మీ తండ్రి గారు, మీ తాతగారు, మీ ముత్తాత గారికి అన్నము నీరు లభించదు అని చెప్పేసి అంటాడు. కాబట్టి మనము పితృదేవతల పేరు మీద అన్నదానం కనుక చేసినట్టయితే, ఆమదానం, ఆమము అంటే బియ్యము అని కూడా అర్థం, బియ్యము కూరగాయలు ఇవ్వటం, కనీసం సంవత్సరంలో ఒక్కసారిని వారిని స్మరించి, ప్రతి సంవత్సరం తద్దినం పెట్టనవసరం లేదు, సంవత్సరంలో ఈ మహాలయ పక్షము, ఈ పక్షంలో మన పితృదేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. పితృదేవతలు అంటే వాస్తవంగా ఈ ముగ్గురే కాదండి, ఇటు 7 తరాలు, అటు 7 తరాలు, మొత్తం 32 మంది వస్తారట. మన వంశంలో ఉన్నటువంటి 32 మంది మన రక్త సంబంధీకులు ఈ పితృదేవతలు అంటారు. మనం జ్ఞాపకం ఉన్న అందరి పేర్లు చెప్పవచ్చు. ఒకవేళ మనకు బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి మనకి ఎంతమంది జ్ఞాపకం ఉంటే అంతమంది పేర్లు చెప్పేసి ఈ ఆమశ్రార్థాన్ని, అంటే ఈ బియ్యం కూరగాయలు స్వయం పాక దానము అంటారు. ఒకరోజు బ్రాహ్మణుడు వండుకొని తినవలసినటువంటి అన్ని రకాలైనటువంటి పదార్థాలతో దానం చేస్తే ఆమశ్రార్థము, అది కూడా ఒక రకమైనటువంటి శ్రాద్ధం, అదొక రకమైన తద్దినం. కాబట్టి అది ఆ విధంగా 32 మంది పేర్లు చెప్పి మనం ఈ ఆమశ్రాద్ధాన్ని నిర్వహించవచ్చు. ఎవరైతే ఇష్టబంది సరిగ్గా పెట్టరో, ఆమశ్రాద్ధము చేయరో, పిండ ప్రధానము చేయరో, వారికి పరలోకంలో, అంటే మరణించకున్నా కూడా పరలోకంలో 3 తరాలకు అన్నము నీరు దొరకదు. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా తప్పకుండా ఒక ఫోటో పెట్టుకొని వారి జ్ఞాపకార్థం ఒక దీపం పెట్టేసి వారికి ఇష్టమైనటువంటి పదార్థాలని మనం నైవేద్యంగా పెట్టి, మనం ఎంతో కొంత బ్రాహ్మణునికి మనం, ఎందుకంటే ఆ మంత్రం చెప్తారు కాబట్టి, ఆ మంత్రం చెప్పడం వల్ల ఏంటంటే యమాయ ధర్మరాజాయ మృత్యువేచాంచకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వపాప క్షమాయ చ, వీళ్ళ వంశంలో 3 తరాలే కాదు 32 తరాల వారిని ఉద్ధరించవయ్యా, వీళ్ళు ఆమశ్రార్థం చేస్తున్నారు అని చెప్పేసి బ్రాహ్మణుడు సంకల్పం చెప్పి వాళ్ళ పేరు చెప్పడం వల్ల యమధర్మరాజు సంతోషించి పితృలోకంలో ఉన్నటువంటి వారిని కృతార్థుల్ని చేస్తారని చెప్పేసి మనకు స్కాంద పురాణం చెబుతుంది. అయితే ఈ పితరులు ఎవరైతే ఉన్నారో మనకు ఈ 11 రోజులు ప్రయాణం చేసి సంవత్సరం తర్వాత ఊర్ధ్వలోక ప్రాప్తి, ఊర్ధ్వలోకం అంటే పితృలోకం, పితృలోకం అనే ఒక లోకం వేరే ఉంది, దాన్నే వసులోకము అంటారు. మనం శ్రాద్ధ కర్మను ఆచరించేటప్పుడు చనిపోయిన తర్వాత ఏంటంటే ప్రేత రూప నివృత్త్యర్థం వసురూప ప్రాప్త్యర్థం అని చెప్పేసి బ్రాహ్మణుడు చెబుతాడు. అంటే ఇప్పటిదాకా ఈ 11 రోజులు ప్రేత రూపంలో ఉంటారు. ప్రేత రూపంలో ఉన్నప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటుందట, మన చుట్టూ ఉంటుంది ఆత్మ. నాయన ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ శ్రాద్ధ కర్మం చేస్తున్నాము, ఈ భోజనం చేసేసి నీకు వసురూప ప్రాప్తి కలుగుగాక. వసురూపం అంటే పితృలోకం, ఆ రూపాన్ని ధరించి ప్రేత రూపాన్ని వదిలిపెట్టేసి పితృలోకానికి వెళ్ళి ఉంటారు. అక్కడ నివసిస్తూ ఉంటారు. ఎన్ని రోజులయ్యా అంటే యమధర్మరాజు మళ్ళీ వచ్చేసి పాపాలు పుణ్యాన్ని చూసి వీరు స్వర్గానికి పంపించాలా నరకానికి పంపించాలా అని చెప్పేసి వచ్చేదాకా కూడా పితృలోకంలో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూసే సమయంలో ఈ 15 రోజులు వాళ్ళు మనం పెట్టే ఆహారము నీరు కోసం ఎదురు చూస్తుంటారు, శ్రాద్ధ కర్మ కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరైతే తిలోదకాలు ఇస్తారు, ఏత తిలోదకం ప్రతిష్టాయ
అని చెప్పేసి 3 పేర్లు చెప్పేసి 3 తరాల పేర్లు కనీసం చెప్పేసి ఎవరైతే నువ్వుల నీళ్ళు వదిలిపెడతారో ఆ నీటిని వారు తాగుతారు. ఆ నువ్వు గింజల్లో ఉన్నటువంటి ఆ తైలము ఉండటం వల్ల ఆ తైల భక్షణ చేసి వాళ్ళు మళ్ళీ పునర్జీవులవుతారు. ఆ తర్వాత మనం పెట్టేటటువంటి శ్రాద్ధకర్మల్లోని ఇష్టబందిని చూసి సంతృప్తి చెంది అక్కడి నుంచి యమధర్మరాజు ఏం చేస్తారంటే ఆయన మళ్ళీ స్వర్గలోకానికి తీసుకువెళ్తారని చెప్పేసి మనకొక ఐతిహ్యం ఉంది. కాబట్టి 15 రోజుల్లో మొన్న ప్రారంభమైంది, వాటికి 3వ రోజు. మనకి ఇంకా 12 రోజుల సమయం ఉంది. రేపు 21వ తారీఖు సెప్టెంబర్ ఆదివారం వరకు కూడా మనకు ఏదో ఒక రోజున వీలైన రోజున మనకు ఈ పితృయజ్ఞాన్ని అంటే పితృదేవతలకు భోజనం పెట్టడమే యజ్ఞం. కాబట్టి పితృయజ్ఞాన్ని ఆచరించి అందరూ కూడా కృతార్థులు కావాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య.